இந்த சத்தியத்தை, వదిలిపెట్టాము ఈ సత్యాన్ని. இதை விட ஒரு சத்தியத்தை திரும்பியும் உயிர்த்தெழுந்த தாமஸ் வந்து உங்களுக்கு சொல்லுவாரா? వీటికన్నా ఈ సత్యాన్ని పునరుత్థానమైన థామస్ మీకు చెప్తారా? இதை நான் உயிர்த்தெழுந்து வந்து இப்ப சொல்லி இருக்கிறாருன்னு சொல்றத இது అసలు செய்றீங்க. అంటే పునరుత్థానం వచ్చి చెబుతున్నాడని చెప్పినటువంటి వాటిని మీరు నిరాకరిస్తున్నారు. நீங்க இப்ப நேரடியாக சொன்னா ஏத்துக்குவீங்களா? నేరుగా చెప్తే అంగీకరిస్తారా? பிசாசு தாமஸ் உருவத்துல வந்து ஞாபகத்தை பாக்குறேன் பேசி அவரையும் தொத்துருவீங்க. అపవాది తామస్ రూపంలో వచ్చి నన్ను యామర్చని చూస్తున్నామని అతన్నే మీరు పారదోలేస్తారు. இது ராப்சர் ஏஜ். ఇది వచ్చి ఎత్తబడే యుగము. మనవాటి என்பவள் మనవాటి అనేటువంటి கல்யாண யுகத்துல வந்ததனால పెళ్లి కుమార్తె ఆమె పక్షిరాజ యుగంలో రావడం ద్వారా இது ராப்சர் எப்ப நடக்க போகுது? ఎత్తబడి ఎప్పుడు జరగబోతున్నది? எந்த வருஷம், ఏ సంవత్సరం, எந்த மாசம், ఏ నెల, எந்த வாரம், ఏ వారము என்பதை அவள் கண்டுகொள்வாள். అను వాటిని ఆమె కనుక్కొనును என்று அப்பா சொல்லிக்கிறார். అని తండ్రి చెప్పి ఉన్నాడు. அதை காட்ட பாருங்க. అది చూపిస్తాను చూడండి మీకు. వన్లాడ్గా 2 మేషియా పుస్తకத்துல వన్లాడ్గా 2 మేషియా పుస్తకములో పేజ్ నంబర్ 255 255 ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படுதலில் ఆకాశములో ఎత్తబడేటువంటి యుగములలో மேலே போவதை పైకి వెళ్ళడాన్ని అనేక పరిశుద్ధవాన్கள் ஏற்கனவே இழந்து விட்டார்கள், అనేక పరిశుద్ధులు ముందుగానే కోల్పోయారు என்பதை అను వాటిని தெரிந்து கொள்ளும் பொழுது తెలుసుకున్నప్పుడు அது மிகவும் ஒரு துக்கமான காரியமாகவே இருக்கிறது. అది ఎంతో ఒక దుఃఖమైనటువంటి కార్యంగానే ఉన్నది. சரீரம் மறுரூபமாகுதல், శరీరం మారురూపం చెందడం, శరీరం మరురూపమాగుదల్ ఉடனடியாக సంభవిக்கக்கூடியதுதான். శరీరం మారురూపం చెందడము వెంటనే సంభవించవలసినదే. என்றாலும் అయినప్పటికీ ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படுதலை ఆకాశములో ఎత్తబడుటను உருவாக்குவதற்கு குறிப்பிட்ட கொஞ்ச காலம் அவசியமாக இருக்கிறது. రూపించడానికి కొద్దిగా ఆ యొక్క కొంచెం కాలము అవసరముగానే ఉన్నది. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகம், ఆకాశములో ఎత్తబడేటువంటి యుగము என்று అని இந்த குறிப்பிட்ட கொஞ்ச காலத்தை பற்றி தீர்க்கதரிசி பிரானம் பேசியிருக்கிறார். ఎంచబడినటువంటి కొంచెంకాలం అనేటువంటి గురించి క్రీస్తు బ్రహ్మ మాట్లాడి ఉన్నాడు. மகத்தான தீர்க்கதரிசி பிரானம்க்குள் இறங்கிய మహాత్యమైనటువంటి ప్రవక్త క్రీస్తు బ్రహ్మములో దిగినటువంటి அதே தேவன்தான், అదే దేవుడే மகத்தான தீர்க்கதரிசி நிரூபிக்கப்பட்ட మహాత్యమైనటువంటి ప్రవక్త అనేటువంటి నిరూపింపబడినటువంటి செய்தியின் மூலமாக இப்போது செய்தியின் மூலமாக వర్తమానం మూలముగా மனவாட்டியை ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறார். పెళ్లి కుమార్తెను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ஆமென், ఆమేన్. பாருங்க, చూడండి, இந்த ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் இந்த யுகத்துல ఈ యొక్క ఆకాశంలో ఎత్తబడేటువంటి యుగములు ராப்சர் ஏஜ் சொல்றாருல, இந்த யுகத்துல சொல்றாரு. అంటే ఎత్తబడేటువంటి యుగము అనేది చెబుతున్నాడు కదా, యుగంలో చెబుతున్నాడు. యుగములో சரீரம் மறுரூபம் ஆகுதல் உடனடியாக சம்பவிக்க கூடியதுதான். శరీరం మారురూపము చెందడం వెంటనే సంభవించవలసినదే. இந்த சரீரம் ఈ యొక్క శరీరము உடனடியாக மாறக்கூடியதுதான், వెంటనే అది మారేటువంటిదే. என்றாலும் అయినప్పటికీ కూడా அப்படின்னு ஒரு கேள்வி வைக்கிறார். ఆయన ఒక ప్రశ్న పెడుతున్నాడు. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படுதலை உருவாக்குவதற்கு ఆకాశములో ఎత్తబడుటను రూపించడానికి குறிப்பிட்ட கொஞ்ச காலம் அவசியமாக இருக்கிறது. ఎంచబడినటువంటి కొంచెం కాలం అవసరముగా ఉన్నది అంటున్నాడు. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படுதலை உருவாக்குவதற்கின்ற ఆకాశములో ఎత్తబడేటువంటి వాటిని రూపించడానికి అంటున్నాడు. இந்த சரீரம் மாறுறது என்பது ஒரு நிமிஷம் தான். అంటే ఈ శరీరం మారడం అన్నది ఒక నిమిషమే. ஆகாயத்தில் எடுத்துக்கொள்ள உருவாக்கணுமா? ఆకాశములో ఎత్తబడిన రూపించాలంట. ஆகாயத்தில் எடுத்துக்கொள்ள உருவாக்குறது, ఆకాశములో ఎత్తబడటం ఏమి రూపించడం கண்டுபிடிச்சீங்களா? కనిపెట్టారా? உங்களுக்கு எப்படி தெரியும்? మీకెలా తెలుసు? நீங்க தான் உங்களை தாமஸ் வந்து திரும்பியும் வந்து మీకే తామసుడు తిరిగి వచ్చి தெரியாது, మీకు తెలీదు. ஆனா உலகத்துல 700 மனவாட்டிகளே, కానీ లోకములో ఉన్న 700 పెళ్లి కుమార్తెలారా, మీరు గమనించండి. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படுதலை உருவாக்குவதுன்ற ఆకాశంలో ఎత్తబడుటను రూపించడం అంటున్నాడు. எப்படி ராட்சம் நடக்க போகுது? ఎలా రాజ్యం జరగబోతున్నది? ஒரு மெசேஜே பேசிக்கிறோம், ఒక వర్తమానం మాట్లాడి ఉన్నాం, பேசுவாங்க, మనం మాట్లాడదాం. எப்படி நடக்க ராட்சம், ఎలా జరుగుతుంది రాప్చర్ என்ன, రాప్చర్ అంటే ఏమిటి? அந்த ராப்சரை ఆ యొక్క రాప్చర్ ను நாம் தான் உருவாக்குறோம். మనమే రూపిస్తున్నాం. எப்படி உருவாக்குறோம்? ఎలా రూపిస్తున్నాం? நான் இருக்கிறேன், నేను ఉన్నాను, நான் தான் போறேன், నేను వెళ్ళబోతున్నాను, நான் எப்படி போறோம், నేను ఎలా వెళ్ళాలి, நான் என்ன செஞ்சா போவேன், ఏమి చేసి వెళ్తాను, நான் தான் செய்கிறேன். నేనే చేస్తున్నాను. ராப்சர் வருவதும் வராததும் என் கையில் இருக்குது. రాప్చర్ రావడము రానిది నా చేతిలో ఉన్నది, என் கையில் இருக்குது, నా చేతిలో ఉన్నది. அதை உருவாக்கி கொண்டு வரதும் உருவாக்காம அங்கேயே தங்க வச்சிருக்கிறது என் கையில் இருக்குது. అది రూపించి తీసుకురావడము రూపించబడకుండా అక్కడే పెట్టుకోవడం నా చేతిలో ఉన్నది. தேவன் அதை கொடுத்துட்டாங்க, దేవుడు అది ఇచ్చేసాడండి. சகல அதிகாரம் சகல வல்லமை மனவாட்டிக்கு கொடுக்கப்பட்டது. సకల అధికారం సకల మహిమ పెళ్లి కుమార్తెకి ఇవ్వబడి ఉన్నది. ஒரு வார்த்தை பேசுன்ற ఒక మాట మాట్లాడంటున్నాడు. கோடிக்கணக்கான வண்டில வர இப்ப కోట్లాది యొక్క మిడతలు రప్పిస్తాడు. என்ன சொன்னா நடக்கும், ఏం చెప్పినా జరుగుతది. அதெல்லாம் இதுல அடக்கம் ஆகலையா? అవన్నీ కూడా వీటిలో అడకట్లేదు, అన్ని కూడా ராப்சரை உருவாக்கணும். కానీ రాప్చర్ రూపించాలి. எப்படி ஆக்கணும்? ఎలా అవ్వాలి?
செய்திக்குள்ளாக வாங்க. వర్తమానంలోకి రండి, சொல்றோம். చెబుతాం. மனவாட்டிக்கு இருக்குது, పెళ్లి కుమార్తెకు ఉంది. பாருங்க. చూడండి, இப்ப ராப்சரை உருவாக்குறதுக்கு கொஞ்ச காலம், రాప్చర్ ను రూపించడానికి కొంచెం కాలం. இதனால தான் వీటిని బట్టి இந்த ஆகாயத்தில் எடுத்துக்கொள்ள யுகத்துக்கு வந்தாதான் அந்த கொஞ்ச காலம் இருக்குது. ఈ యొక్క ఆకాశంలో ఎత్తబడిన యుగములకు వచ్చి తీరాలి కొంచెం కాలం ఉన్నది. நீங்க మీరు 204 படிக்கல, 204 చదవండి. நாம் வேறொரு காலத்துக்குள் பிரவேசிக்கிறோம் என்பது சத்தியம். మనం వేరొక కాలంలోకి ప్రవేశిస్తామనేది అన్నది సత్యము. ஜனங்களே, జనులారా, உங்களில் சிலர் அதை உண்மையாக விசுவாசிக்கிறீர்கள். మిమ్ములలో కొంతమంది వాటిని నిజముగానే విశ్వసిస్తున్నారు. நாம் ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகத்துக்குள் பிரவேசித்துக் கொண்டிருக்கிறோம். మనము ఆకాశంలో ఎత్తబడేటువంటి యుగములోకి ప్రవేశిస్తూ ఉన్నాము. நாம ஆகாயத்தில் எடுத்துக்கொள்ள ஒரு யுகத்துக்குள் போயிட்டோம். మనం ఆకాశంలో ఎత్తబడేటువంటి యుగములోనికి వెళ్ళిపోయాం. అది ఆధారం. మీరు இந்த பரிசுத்தாவின் யுகத்துக்குள் இருக்கிறீங்க. ఈ యొక్క పరిశుద్ధాత్మ యుగంలోనే మీరు ఉన్నారు. உங்களுக்கு మీకు பிரதான ஆசாரியர் எப்ப வந்து இன்னொரு முறை மரிக்கிறாரோ அப்பதான் நீங்க அடக்கலப்படுறது வெளியே வருவீங்க. ప్రధాన యాజకుడు యొక్క ఇంకోసారి ఎప్పుడు మరణిస్తాడో అప్పుడే మీరు ఆశ్రమం నుంచి విడుదలవుతారు. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகத்துக்குள்ள பிரவேசிப்பீங்க. అప్పుడే మీరు ఆకాశంలో ఎత్తబడేటువంటి యుగంలోనికి ప్రవేశిస్తారు. அப்பதான் கழுகு யுகத்துக்கு போவீங்க. అప్పుడే పక్షిరాజ యుగంలోనికి వెళ్తారు. நாங்க போயிட்டோம், మేము వెళ్ళిపోయాం. உலகத்துல 700 மனவாட்டிக்கு இந்த அழைப்பு கொடுக்கிறோம். ఈ లోకంలో ఉన్నటువంటి 700 పెళ్లి కుమార్తెలకి ఆహ్వానం ఇస్తూ ఉన్నాం. సత్యத்தை அறிவீர்கள், సత్యం உங்களுக்கு విడుదల. సత్యాన్ని మీరు గ్రహించండి, సత్యం విడుదల చేస్తారు. కుమారన్ தாமஸ் உங்களை விடுதலையாக்கினால் மெய்யாகவே நீங்கள் விடுதலையாவீர்கள். కుమారుడు తామస్ మిమ్మల్ని విడుదల చేస్తే మీరు నిజముగానే విడుదల పొందుకుంటారు. இப்ப படிங்க அந்த சப்ஜெக்ட். ఇప్పుడు చదవండి వాటి కార్యాన్ని. 1152 1152. மரித்தோரின் உயிர்த்தெழுதல் మరణించిన వారి పునరుత్థానము எந்த நேரத்தில் சம்பவிக்கும் என்பது ఏ సమయంలో సంభవిస్తున్నది ஒரு விசுவாசிக்கு திட்டவட்டமாகவே தெரியும். ఒక విశ్వాసికి దిట్టవట్టంగానే తెలుసు. ஏனெனில் ఎందుకంటే பாருங்க, மரித்தோரின் உயிர்த்தெழுதல் எந்த நேரத்தில் சம்பவிக்கும் என்பது விசுவாசிக்கு திட்டவட்டமாக தெரியும்ன்றார். మరణించిన వారు పునరుత్థానం అవ్వడం ఏ సమయంలో వాళ్ళు పునరుత్థానం లేస్తారనేది విశ్వాసికి దిట్టవట్టంగా తెలుసు. யாருக்கு? ఎవరికి? எந்த விசுவாசிக்கு? ఏ విశ్వాసికి? இங்க உள்ள விசுவாசிக்கிறாங்க, అక్కడ విశ్వసిస్తున్నారు. சபை காலத்துல, సంఘ కాలంలో, பரிசுத்தாவின் யுகத்துல, పరిశుద్ధాత్మ యుగంలో. அவங்களுக்கு தெரியுமா? తెలుసా? இல்லனா கிறிஸ்துவை ஏற்றுக்கொண்டு சபை காலத்துல இருக்காங்க, அவங்களுக்கு தெரியுமா? లేదంటే బ్రహ్మణ గురించి సంఘ కాలంలో వాళ్ళకి తెలుసా? இது அந்த காலத்துல நடக்கிறதா? இது ఆ కాలంలో జరుగుదమా? ఇది ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகம் ஒரு யுகம் தனியா இருக்குது பாருங்க. ఆకాశంలో ఎత్తబడిన యుగం ఒక తనిగా அந்த யுகத்துல யார் வந்துட்டாங்களோ ఆ యుగంలోనికి ఎవరు వచ్చేసారో அவங்களுக்கு தான் వారికే இந்த மரித்த பசுத்தை எப்ப ஏந்திரிக்க போறாங்க திட்டவட்டமா தெரியுமா? మరణించిన పరిశుద్ధుడు ఎప్పుడు లేవబోతున్నారని దిట్టవట్టంగా తెలుసంట. ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகத்துக்குள் வராம சபைக்கால இருக்கிறவங்களுக்கு இதுக்கு சம்பந்தம் இல்ல. ఆకాశంలో ఎత్తబడటానికి రాకుండా సంఘకాలంలో ఉన్నటువంటి వారికి వాటికి సంబంధం లేదు. அதனால ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகத்துக்குள் பிரவேசிக்க நீங்க தாமஸ் நாமத்துல ஜெபித்தாக வேண்டும். అందు నిమిత్తమై ఆకాశంలో ఎత్తబడిన యుగంలోనికి ప్రవేశించడానికి మీరు తామస నామములో ప్రార్థన చేయాలి. பிராணன் நாமத்துல ஜெபிச்சா, బ్రహ్మవేక నామములో ప్రార్థన చేసినట్లయితే పోయినే இருப்பீங்க. నేరుగా వెళుతూనే ఉంటారు. యేసు నామத்துல జెபிచా, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినట్లయితే పోయినే இருப்பீங்க. ఇక్కడ నుంచి నేరుగా వెళుతూనే ఉంటారు. நீங்க கிறிஸ்டியனா இருப்பீங்க. మీరు క్రైస్తవులుగా ఉంటారు. பிராணன் நாமத்துல జెபிச்சா, బ్రహ్మ నామములో ప్రార్థన நான் చేసినట్లయితే கிறிஸ்து, నేను క్రీస్తు அது போர்டு மாட்டிக்க வேண்டியது. అలానే బోర్డు మీరు తగిలించుకోవాలి. தாமஸ் நாமத்துல ஜெபிச்சா, తామస్ నామములో ప్రార్థించినట్లయితే போர்டு கைட்டி போட்டு ఆ బోర్డును తీసివేసి నిజமான క్రిస్తువా మార முடியும். నిజమైనటువంటి క్రీస్తుగా మారగలుగుతారు. అందు నిమిత్తమై ఆయన ఏం చెబుతున్నాడు చూడండి. நீங்க மரித்தோரின் உயிர்த்தெழுதல் எந்த நேரத்தில் சம்பவிக்கும் என்பது விசுவாசிக்கு திட்டவட்டமா தெரியுன்ற வார்த்தை. మరణించిన వారు పునరుత్థానం ఏ సమయంలో జరుగుతుందని ఒక విశ్వాసికి దిట్టవట్టంగా తెలుసునని ఒక వాక్యము. இந்த ராப்சரின் ஏஜ்லயும், ఆ యొక్క రాప్చర్ యొక్క ఏజ్ లోను, கழுகின் யுகத்திலயும், పక్షిరాజ యుగంలోను, கண்களிலும் பார்க்க முடியாத யுகத்தில் இருக்கிற விசுவாசிக்கு தான் தெரியும். కళ్ళ చేత చూడలేనటువంటి యుగంలో ఉన్నటువంటి విశ్వాసికి తెలుసు. ஏனெனில் ఎందుకంటే அவன் லவோதிக்கா சபையின் பரிதபிக்கக்கூடிய குருடன் அல்ல. వాడు లవోదిక సంఘం యొక్క పరిదెప్పబడినటువంటి గుడ్డివాడు కాదు. ஆனால் అయినప్పటికీ பரிசுத்த ஆவியானவர் పరిశుద్ధాత్మైనటువంటి వాడు கர்த்தருடைய வருகையை வியாக்கியானம் பண்ணியுள்ள ప్రభు యొక్క రాకడను వ్యాఖ్యానము చేసినటువంటి கண்களால் பார்க்க முடியாத யுகமும் కళ్ళతో చూడలేని యుగము, ஆகாயத்தில் எடுத்துக்கொள்ளப்படும் யுகமும், ఆకాశములో ఎత్తబడేటువంటి యుగము, கழுகின் யுகமாகிய இந்த யுகத்திலே పక్షిరాజు యుగమైనటువంటి ఈ యుగములో அவன் ஒரு கழுகாக இருக்கிறான். వాడు ఒక పక్షిరాజుగా ఉన్నాడు. ஆமென். ఆమేన్. பாருங்க, చూడండి, கழுகின் யுகமாகிய இந்த யுகத்தில் அவன் கழுகாக இருக்கிறான். పక్షిరాజు యుగముగా వాడు పక్షిరాజుగా ఉన్నాడు అంటున్నాడు. பாருங்க, கழுகா இருக்கிறதுனால தான் பார்க்க முடியாதா? పక్షిరాజుగా ఉండడం ద్వారా ఇవన్నీ కూడా చూడగలుగుతాడు. இல்லனா లేదంటే அடிப்படை தெரியாமல் இருப்பீங்க. అంటే మీరు పునాది తెలియకుండా ఉంటారు. அதுக்கு அடுத்தது 1153 படிக்கிறேன் கேளுங்க. దానికి తరువాత 1153 చదువుతాను, గమనించండి. எப்பொழுது அவர் வருவார்? ఎప్పుడు
ఆయన వస్తాడు. எந்த சரீரத்தில் அவர் ఏ வருவார்? శరీరములో అతను వస్తాడు? உண்மையான மணவாட்டி அங்கத்தினர்கள் నిజమైనటువంటి పెళ్లి కుమార్తె సభ్యులు இப்போது கழுகினிகத்துக்குள் பிரவேசித்து ఎప్పుడు పక్షిరాజు యుగములోనికి ప్రవేశించి கழுகுகளாகி விட்டார்கள். పక్షిరాజులు అయిపోయారు. ஒரு நிமிஷம், ఒక్క నిమిషం. 1958 உங்களுக்கு தெரியாது. 1158 ஒன் லார்ட் காட் டூ மேஷியா புத்தகத்துல వన్ లార్డ్ గాడ్ టూ మేషియా పుస్తకములో 421 கடைசி பேராவும் చివరి పేరాను 422 முதல் பேராவும் 422లో మొదటి పేరాను. when will he come? எப்போது அவர் வருவார்? ఎప్పుడు ఆయన వచ్చును? in which body will he come? எந்த சரீரத்தில் அவர் வருவார்? ఏ శరీరములో అతడు వచ్చును? members of the real bride have no entered into the eagle age. கழுகின் யுகத்துக்குள் பிரவேசித்து கழுகுகளாகி விட்டார்கள். పక్షిరాజు యుగంలోనికి ప్రవేశించి పక్షిరాజులు అయిపోయారు. உண்மையான மணவாட்டி அங்கத்தினர்கள், నిజమైనటువంటి పెళ్లి కుమార్తె సభ్యులు. ஒரு an eagle is a seer. ஒரு கழுகு கூர்ந்து பார்க்கிறவர்களாக, అంటే ఒక పక్షిరాజు చుర్రించి చూసేటువంటి వారుగా. member of the bride have became eagles. மணவாட்டி அங்கத்தினர்கள் கழுகுகளாகி விட்டார்கள். పక్షిరాజు సభ్యులు అంటే పెళ్లి కుమార్తె సభ్యులు పక్షిరాజులు అయిపోయారు. ఎదక్కాగ? ఎందుకొరకు? కూర్ந்து గమనిக்கிறவர்களாக, చుర్రించి చూసేటువంటి వారుగా, గమనించేటువంటి ఎதை பார்ப்பதற்கு? వేటిని చూడడానికి? to see what? to see the coming of the Lord, to see how and when. Amen. எதை பார்ப்பது? கர்த்தருடைய வருகை சம்பவிப்பதை பார்ப்பதற்கு. వేటిని చూడడానికి? ప్రభు యొక్క రాకడను సంభవించడాన్ని చూడడానికి. எப்படி, எப்போது என்பதை புரிந்து கொள்வது. ఎలాగూ ఎప్పుడని అర్థం చేసుకోవడానికి. எதுக்கு கழுகா மாத்துறாரா? ఎందుకు పక్షిరాజుగా మారుస్తున్నాడు? கர்த்தருடைய வருகையை பார்க்கிறதுக்கா? ప్రభు యొక్క రాకడను చూడడానికంట. எப்போ வராரு? ఎప్పుడు వస్తాడు? எப்படி వరాரு? ఎలా వస్తాడని நாங்க சொல்றோம், ஞாபகம்தா? మేము చెబుతాం, జ్ఞాపకం ఉందా? நாங்க எத்தனை வாட்டி சொல்லுகிறோம்? మేము ఎన్నిసార్లు చెబుతున్నాం? బ్రానమ్ సామి வரமாட்டார், అబ్రహాం స్వామి రాడు, தாமஸ் பத வரமாட்டார், సహోదరుడు రాడు. சொல்றோம்ல. నేను చెబుతున్నాను కదా, ఎందుకు? கழுகுகளாகி పక్షిరాజులు எந்த சரீரத்தில் வருவார்? ఏ శరీరంలో వస్తాడంటే ஜான் என்ற ஏன் சரீரத்தில் வருவார்? జాన్ అంటే నా శరీరంలో இல்ல, వస్తాడు. இருக்கிற 700 சகோதரர் இருக்கிறாங்கல, ఉన్నటువంటి ఉన్నారు కదా 700 సహోదరులు, 700 సகోదర సహోదరిகள், 700 సహోదర அவங்க సహోదరులు சரீரத்தில் தான் வருவார். వారికి శరీరంలోనే వస్తాడు. அதை நாங்க பார்த்து விட்டோம். వాటిని చూసేసాం. இந்த கடைசி ఈ காலத்துல చివరి కాలములో 700 மணவாட்டி இல்ல, 700 పెళ్లి புருஷ ஸ்திரீகள் உருவத்தில் పురుష స్త్రీల రూపములు அவர் வருவார் ఆయన వస్తారు என்பதை అనువాటిని நாங்கள் கண்டு கூறுகிறோம். మేము చూసి మేము పలుకుతున్నాం. இதுதான் ఇదియే கழுகுகளாகி விட்டதுக்கு அடையாளம். పక్షిరాజులు అయిపోయిన அவர்கள் கூர்ந்து వారు கவனிக்கிறவர்கள், చున్నించి గమనించేటువంటి వారు. அதான் கழுகின் யுகம். అదే పక్షిరాజు యుగము. உங்களுக்கு இதை எச்சரிப்பாகவும், మీకు వీటిని హెచ్చరికగాను, நீங்கள் இறந்து போய்விட்டது உங்களை சுட்டி காட்டுவதற்காகவும், మీరు కోల్పోయిన వాటిని మీకు చుట్టూ చూపించడానికి, உண்மையான மணவாட்டி அடையாளம் கண்டுக் கொள்வதற்காகவும் இதை கூறுகிறோம். నిజమైనటువంటి పెళ్లి కుమార్తె గుర్తెరగడానికి వీటిని మేము పలుకుతూ ఉన్నాం. அதனால అందు నిమిత్తమై கழுகின் யுகத்துக்குள் பிரவேசிவிட்ட கழுகுகள் ஆகிவிட்ட அந்த உண்மையான மணவாட்டிகளை நீங்கள் பார்த்து கொண்டிருக்கிறீர்கள். పక్షిరాజు యుగములోనికి ప్రవేశించినటువంటి ఆ యొక్క పక్షిరాజులు అయిపోయినటువంటి ఆ యొక్క నిజమైనటువంటి పెళ్లి కుమార్తెలను మీరు చూస్తూ ఉన్నారు. ஆமென். ఆమేన్. பாருங்க, చూడండి, எதை பார்ப்பதற்கு? వేటిని చూడడానికి? எப்போது அவர் வருவார்? ఎప్పుడు ఆయన எப்படி வருவார்னு ఎప్పుడు ఆయన వచ్చును, ఎలా వచ్చును உங்களுக்கு சொல்றேன். మీకు చెబుతాను. இப்ப நாங்க சொல்ற அந்த செய்தி இருக்குல்ல, ఇప్పుడు మేము చెబుతున్నట్టు వర్తమానం ఉంది కదా, எப்படி வருவார், ఎలా వస్తాడు, எப்போ வருவார்? ఎప్పుడు వస్తాడు? வேதாகமத்துல இயேசு கிறிஸ்து கிட்ட கேக்குறாங்க. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు దగ్గర అడుగుతున్నారు. மத்தேயு 24வது அதிகாரத்துல, మత్తయి 24వ అధ్యాయంలో, 24:36 మత్తయి 24:36 படிங்க. அந்த நாளையும் அந்த நாளிகையும் என் பிதா ஒருவர் தவிர மற்றொருவனும் அறியான், ஆமென். பரலோகத்தில் உள்ள தூதர்களும் அறியார்கள். ஆமென். 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 మత్తయి 24:36 వాక్యం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరగరు. ఆమేన్. ஆமென். பாருங்க, அந்த நாளும் அந்த நாளிகையும் பிதா ஒருவர் தவிர யாரும் அறிய மாட்டார், பரலோகத்தில் தேவ தூதர்களும் அறியார்கள் சொல்லப்பட்டிருக்கு. ఆ యొక్క రోజు ఆ యొక్క గడియను
ఎవ్వరు కూడా కనిపెట్టలేరు, పరలోకంలో ఉన్న దూతలు కూడా కనిపెట్టలేరని చెప్పారు. பார்க்க கூடாதான் அப்போ. కానీ ఎవరు కూడా చూడలేరు కదా. வசனம் என்ன சொல்லுச்சு? కానీ వాక్యం ఏం చెబుతుంది? அவங்க கழுகுகள் ஆயிட்டாங்க. అంటే వాళ్ళు పక్షిరాజులు అయిపోయారు. ఎందుకు? அவர் எப்போ வருவாரு, ఎప్పుడు వస్తాడు, எப்படி வருவாருன்னு பார்க்கிறதுக்கு ఎలా వస్తాడని చూడడానికి చెప్పింది కదా. அப்ப தேவகிறிஸ்து வார்த்தைக்கு மீறி சொல்றாரா? అప్పుడు యేసుక్రీస్తు వాక్యానికి మీరు చెబుతున్నాడు తండ్రి. లేదు, இந்த சபையின் காலம் முடிஞ்சாதான் ఈ సంఘకాలం ముగింపబడినట్లయితే நீங்க மணவாட்டின் யுகத்துக்குள்ள வர முடியும். ఈ పెళ్లి కుమార్తె యుగంలోనికి రాగలుగుతాడు. இது வந்து ராப்சர் ஏஜ். ఈ రాప్చర్ ఏజ్, கழுகு யுகம், పక్షిరాజు యుగము, கண்கள்லாம் பார்க்க முடியாத யுகம், కళ్ళతో చూడలేనటువంటి యుగం, மணவாட்டி யுகம் இன்னொரு இடத்துல சொல்றாரு. పెళ్లి కుమార్తె యుగం మరి ఇంకో చోట చెబుతున్నాడు. இந்த யுகத்துல ఆ యొక్క యుగములో கழுகா மாத்துறாரு. మిమ్మల్ని పక్షిరాజుగా మారుస్తున్నాడు. ఎందుకు? அவர் எப்போ வருவாரு, எப்படி வருவாரு பார்க்க. అతను ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడని చూడడానికి. இயேசுகிறிஸ்து வந்து அந்த நாளும் நாழிகையும் தெரியாதுன்றாரு. యేసుక్రీస్తు ఆ యొక్క రోజు గడియ తెలియదని చెప్పేశాడు. இங்க வந்து இவர் எப்போன்னு இனி பார்க்க முடியும்ன்றாரு. మీరు ఇక్కడ చూడగలుగుతారని చెప్తున్నాడు. இது ரெண்டுத்துக்கு நடுவுல லிங்க் வசனம் கொடுக்கறோம். అంటే వీటి రెండిటికి ఒక మధ్యలో ఆ యొక్క సంబంధమైనటువంటి వాక్యాన్ని ఇస్తాను చూడండి.